విక్టరీ పెరేడ్పై నిన్న గందరగోళ ప్రకటనలు వచ్చాయి. స్టేడియం దగ్గరకు 12 గంటలకే పోటెత్తారు అభిమానులు. సాయంత్రం అంటే మధ్యాహ్నం 3:30 పెరేడ్ నిర్వహించాలని ఆర్సీబీ యాజమాన్యం కాల్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే మధ్యాహ్నానికి లక్షలాదిగా అభిమానులు పోటెత్తడంతో విక్టరీ పెరేడ్ లేదని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రకటన ఇచ్చారు. అయితే పెరేడ్ లేదు, కేవలం సన్మానాలే ఉంటాయని వివరణ ఇచ్చారు. దాంతో సాయంత్రం 5 గంటలకు పెరేడ్ అంటూ మరో ప్రకటన వచ్చింది. చివరికి గేట్ 7 దగ్గర తొక్కిసలాట్లో 11 మంది చనిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. సో ఈ గందరగోళ ప్రకటనలతోటి ఏమి జరిగింది అనే క్లారిటీ రావట్లేదు. హైకోర్టు ఇప్పుడు సుమోటోగా తీసుకుంది కాబట్టి గవర్నమెంట్ ఇనీషియల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి కోర్టుకి ఇప్పుడు ఏం సబ్మిట్ చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తే క్రికెటర్లను చూడొచ్చు అనే కారణంతో ఎక్కువ మంది అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అదే టైంలో టికెట్లు లేకపోయినా సరే స్టేడియంలోకి పంపిస్తున్నారన్న ప్రచారం మొదలవడంతో అంతా అటువైపే దూసుకెళ్లారు. సో ఫ్యాన్స్ రద్దీ పెరుగుతున్న టైంలో కాస్త వర్షం కూడా మొదలైంది. త్వరగా లోపలికి వెళ్ళిపోయే ప్రయత్నం కూడా ఈ తొక్కిసలాట కారణమై ఉంటుందని అంటున్నారు. వేలాది మంది రావడంతో బ్యారికేడ్లతో వాళ్లను ఆపలేకపోయారు పోలీసులు. బ్యారికేడ్లు దాటి గేట్లు దూకి అభిమానులు లోపలికి వెళ్తుంటే క్షణాల్లో ఊహించని విధంగా స్టాంపీడ్ జరిగింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వికాస్ అక్కడి నుంచి అందిస్తారు. ಈ ಒಂದು ಗೇಟ್ ನಂಬರ್ 18 ಮುರಿದು ಅಭಿಮಾನಿಗಳು ಒಳಗಡೆ ಹೋಗೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನವನ್ನ ಪಡ್ತಾರೆ. ಆಗ ಸಿಬ್ಬಂದಿಗಳು ಕೂಡ ಅವರನ್ನ ತಡೆಯುವಂತ ಪ್ರಯತ್ನವನ್ನ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಜನ ಜಾಸ್ತಿ ಇದ್ರು. ಎಲ್ಲರೂ ಕೂಡ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಈ ಒಂದು ಗೇಟ್ ಅನ್ನ ನೋಡಬಹುದು. ಕೆಳಗಡೆ ಈ ಒಂದು ಗೇಟ್ ಅನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅದರ ಲಾಕ್ ಅನ್ನ ಬೆಂಡ್ ಮಾಡಿ ಜನ ಇದ್ರೊಳಗೆ ನುಗ್ತಾರೆ. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನುಗ್ಗಲು ಶುರುವಾಗಿ ಅಲ್ಲಿ ಏನು ಮಕ್ಕಳಾಗಿರ್ಬೋದು, ಯುವತಿಯರಾಗಿರಬಹುದು ಮತ್ತು ಮಧ್ಯದಲ್ಲಿ ಸಿಲುಕೊಂಡವರು ಉಸಿರುಗಟ್ಟಿ ಸಾವನ್ನಪ್ಪಿರುವಂಥದ್ದು. ಈ ಒಂದು ಗೇಟ್ನಲ್ಲಿ ಮೊದಲು ದುರಂತಗಳು ಅಂದರೆ ಸಾವು ಶುರುವಾಗಿದ್ದೇ ಈ ಒಂದು ಗೇಟ್ ನಂಬರ್ 18 ಬಳಿಯಿಂದ. ಯಾಕಂದ್ರೆ ಎರಡೂ ಕಡೆಯಲ್ಲೂ ಕೂಡ ಬ್ಲಾಕ್ ಇರೋದ್ರಿಂದ ಈ ರಸ್ತೆ ಮತ್ತು ಅಲ್ಲಿದ್ದಂಥ ಜನ ಜಾಸ್ತಿ ಇದ್ದಿದ್ರಿಂದಾಗಿ ಇಲ್ಲಿ ಈ ಒಂದು ದುರಂತದ ಹೇಗಿತ್ತು ಅನ್ನೋದನ್ನ ಗಮನಿಸಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಎಲ್ಲದಕ್ಕೂ ಈ ಒಂದು ರಾಶಿ ಬಿದ್ದಿರುವಂಥ ಚಪ್ಪಲಿಗಳು ಸಾಕ್ಷಿ ಆಗ್ತವೆ. ನಿನ್ನೆ ಸೇರಿದಂಥ ಜನ ಇಲ್ಲಿ ಅಂದ್ರೆ ಹೋಗುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನುಗ್ಗಲಾಟದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಮ್ಮ ಚಪ್ಪಲಿಗಳಾಗಿರ್ಬೋದು ಎಲ್ಲವನ್ನ ಇಲ್ಲೇ ಬಿಸಾಕಿ ಇಲ್ಲಿಂದ ಹೋಗುವ ಅಂದರೆ ಹೊರಗಡೆ ಹೋಗಬೇಕು ಅನ್ನೋ ಆತರದಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ. ಇಷ್ಟರ ಮಟ್ಟದಲ್ಲಿ ಇಲ್ಲಿಯ ಭೀಕರತೆ ನಾವು ಗಮನಿಸಬಹುದು. ಈಗ BBMP ವೆಹಿಕಲ್ ಮುಖಾಂತರವಾಗಿ ಇಲ್ಲಿಯ ಚಪ್ಪಲಿಗಳು ಏನು ಬಿದ್ದಿದ್ದಾವೆ ಅವೆಲ್ಲವನ್ನ ಕೂಡ ಕ್ಲೀನ್ ಮಾಡುವಂಥ ಕೆಲಸವನ್ನ ಇಲ್ಲಿ ಪೌರ ಕಾರ್ಮಿಕರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಒಂದು ಖುಷಿಯ ಸಂದರ್ಭದಲ್ಲಿ RCB ಟ್ರೋಫಿ ಸೆಲೆಬ್ರೇಷನ್ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಖುಷಿಯನ್ನು ಆಚರಿಸೋದಕ್ಕೆ ಬಂದಂಥವರು ದುರಂತ ಅಂತ್ಯವನ್ನ ಕಂಡಿರೋದಂತೂ ನಿಜಕ್ಕೂ ವಿಪರ್ಯಾಸ. ಕ್ಯಾಮ್ರಾ ಪರ್ಸನ್ ಗಣೇಶ್ ಜೊತೆ ವಿಕಾಸ್, TV9 ಬೆಂಗಳೂರು. సహజంగా స్టాంపీడ్ జరిగిన చోట దృశ్యాలే ఇవి కూడా. కాకపోతే ఇక్కడ వాల్యూమ్ గమనించండి. 32,000 మంది పట్టే స్టేడియం కెపాసిటీ దగ్గర 3 లక్షల మంది వచ్చారు. సో అక్కడ ఒక స్పాట్లో తొక్కిసలాట జరిగితే గుట్టలుగా చెప్పులు అక్కడ పడి ఉన్నాయంటే ఎంతమంది అక్కడ తొక్కిసలాటలో ఇంపాక్ట్కి గురయ్యారో అర్థమవుతోంది. చల్లా చెదిరైపోయిందంతా కూడా మొత్తం అక్కడి నుంచి పరుగులు తీసేశారు. అలా వదిలేసి వెళ్ళిపోయిన ఆ చెప్పులను చూడొచ్చు. ట్రక్కుడు గుట్టలు కింద ఈ చెప్పులన్నీ అక్కడ పడి ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిన్న స్టాంపీడ్ జరిగిన టైంలో అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో. సో మున్సిపల్ సిబ్బంది వచ్చి ఆ చెప్పుల్ని గుట్టలుగా పేర్చి ట్రక్కుల్లో అక్కడి నుంచి తరలిస్తూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాం.